16 మంది కార్పొరేటర్లు అందరం కలిసి కూడా మున్సిపల్ ఆఫీస్ సందర్శన కోసం వెళ్ళాము. అంటే ఎట్లా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఏమవుతుంది అనేది చూడడానికి వెళ్తే అక్కడ గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారి ప్రొసీడింగ్ ఆధారంగా 2 ఎకరాల 7 గుంటల స్థలాన్ని మున్సిపల్ బిల్డింగ్ కట్టడానికి ఇస్తే దాన్ని వాస్తు పేరుతోటి ఒక సైడ్కి వేసేసి 1 ఎకరాల కట్టడం జరిగింది. మిగతా ల్యాండ్ అంతా ఏం చేస్తారు అనేది తెలుసుకునే భాగంలో చూస్తే ఇంకా ఒక లేఅవుట్ అవుతుంది. దానికోసము దానికి అడ్వాంటేజ్గా దాని వాల్యూ పెంచడానికి ఒక రోడ్ని తయారు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దానికోసమే మొన్న మాట్లాడినాము. దాని మీదనే మేము ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఇమీడియట్గా అది ఏదైతే సర్వే మీరు చేశారో మొత్తం కూడా ఫెన్సింగ్ చేసిస్తే మా మున్సిపల్ నుంచి మేము ఉన్నటువంటి ఫండ్స్ నుంచి కాంపౌండ్ వాల్ కట్టేసి ఏది ఉన్నా కానీ గవర్నమెంట్ స్థలం 1 ఇంచ్ కూడా ఖరాబ్ కాకుండా, 1 ఇంచ్ కూడా వృధాగా పోకుండా ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం కూడా మేము ప్రొటెక్ట్ చేసుకుంటామని మీ అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. దాని తర్వాత దీన్ని తప్పదారి పట్టియడానికి ఒక పెద్ద మనిషి జగదీశ్వర్ గౌడ్ని ఇన్వాల్వ్ చేసి ఆయన కడీలు వాడతాడు, గవర్నమెంట్ ల్యాండ్లో కడీలు వాడతాడు. ఈయనకి ఏం అధికారం ఉందని చెప్పేసి అధికారులు అడుగుతలేరు, మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అడుగుతలేడు. నువ్వు ఎందుకు కడీలు వాడినావని ఇప్పుడు గవర్నమెంట్ స్థలంలో పాతడానికి నీకు ఎవరు రైట్ ఇచ్చారని ఎవరు అడుగుతలేదు. ఆయనకు వెనకాల ఉన్నటువంటి ల్యాండ్ 4 ఎకరాల 39 గుంటల స్థలం ఉండేనట. 4 ఎకరాల 39 గుంటల స్థలము ఆయన స్వయంగా ఆయన సంతకాలు పెట్టి వాళ్ళ అన్నదమ్ములు సంతకాలు పెట్టి ఉన్న భూమి అంతా ఉన్నది కంప్లీట్గా భూమి అమ్మేసారు. భూమి అమ్మేసినాక నీకు ఇంకా పొలం నీకు ఇంకా ఏడికైనా వచ్చింది. ఇప్పుడు నేను సామాన్య రైతుని అంటున్నాడు కదా, ఈయన రైతు ఏ సామాన్య రైతు అందరికీ తెలుసు. ఈయన సామాన్య రైతు కాదు. ఈయన 24 గంటలల్లా 18 గంటలు 19 గంటలు కోట్ల చుట్టూ తిరుగుతాడు. అందరిని లిటికేట్ జగదీశ్వర్ గౌడ్ అంటారు. ఈయన ప్రతిదీ లిటికేట్ పెడుతుంటాడు అనమాట. మా మీద ఆయన ఆ విధంగా మాట్లాడడం పరువు నష్ట దావా చేస్తారంటే ఒక ప్రభుత్వ స్థలాన్ని మేము కాపాడే అధికారం మాకు లేదా? ప్రభుత్వ స్థలం కాపాడడానికి పోతే పరువు నష్ట దావా వేస్తారా? ఆయన పరువు నష్ట దావా ఒక్కటి కాదు 100 పరువు నష్ట దావాలు వేసినా ఎదుర్కొనే సత్తా మాకున్నది. మేము 100% ఎదుర్కొంటాము. ఆయన ఒక విషయం చెప్తున్నాడు, 16 మంది కార్పొరేటర్లని మీరు అందరు ఎట్లా గెలుస్తారో చూస్తా అంటే, నాయన నువ్వు ఒక్కడో ఓటు వేయవరా నాయన, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు మాకు ఓట్లు వేస్తారు, మేము చేసే సేవను బట్టి మాకు ఓట్లు వేస్తారు. నువ్వు ఒక్కడ పోయి 16 బాక్సులలో కూర్చొని 16 కార్పొరేషన్ల వార్డులలో కూర్చొని నువ్వు ఒక్కడే ఓట్లు గుద్దవు. మేము చేసే పని మా పనితీరుని బట్టి మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ఇంకా ముందు కూడా ఎన్నుకుంటారు. ఇప్పుడు నీ ఎంబడి ఉన్నటువంటి ఎవరినైతే 3-4 చూపించి నువ్వు అంత డ్రామాలు ఆడుతున్నావో ఫస్ట్ వాళ్ళకు డిపాజిట్ వస్తాయా లేవా చూసుకో. నువ్వు 16 మంది గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఎందుకంటే నువ్వు గతంలో సర్పంచ్లు అవ్వడావు, కనీసం డిపాజిట్ రాలేదు. నువ్వు మా గురించి మాట్లాడేది. మేము ఒకటే చెప్తున్నాము, ఇప్పుడు అధికారులను కూడా ఒకటే కోరుతున్నాము, మేము ఫైట్ చేసేటువంటి ప్రభుత్వ స్థలాన్ని 1 సెంటీమీటర్ 1 ఇంచ్ కూడా మేము వదిలే ప్రసక్తే లేదు. దీంట్లో ఎటువంటి ప్రెషర్స్ వచ్చినా మేము లొంగే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల సోమవారం లోపట ఇది ఫెన్సింగో కాంపౌండ్ వాల్ స్టార్ట్ చేయకపోతే మాత్రం సోమవారం చూసుకుంటాము, మంగళవారం నుంచి ధర్నా ఖచ్చితంగా మేము కూర్చుంటాం.